హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఉప్మా రవ్వతోటి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చాలా స్లైసీగా స్నాక్స్ కింద కానీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలండి. దీన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి, లేదా 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్సీలో గ్రైండ్ పట్టుకోవాలి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేయండి, కానీ నేను చెప్పిన కొలత ప్రకారం సరిపోతుంది. చూడండి, ఇట్లా జ్యూసీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర అంతా పిండి మిశ్రమంలో బాగా కలిసి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. 1 స్పూను పంచదార యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. పంచదార బాగా కలగాలి, అలాగే జీలకర్ర కూడా పిండి మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలిపితే చూడండి, జీలకర్ర అంతా మునిగిపోయి మొత్తం అంతా కూడా నానుతుంది పిండిలో. అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇట్లా పిండి మిశ్రమం అంతా ముందుగా కలిపేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, ఎక్కువ టైం ఏం పట్టదు. కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా పిండి మిశ్రమం అంతా పీల్చుకునే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో ఆయిల్ ఒక 1/2 స్పూన్ తీసుకొని ప్లేట్ అంతా కూడా ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో పిండి మిశ్రమం వేసేసుకొని ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయిని కానీ పాత్ర కానీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని ఇప్పుడు ఈ ప్లేట్ని కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ వేసి ప్లేట్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. పిండి ఈవెన్గా పెట్టుకున్న తర్వాత దాంట్లో పైన జస్ట్ ఒక 2 చిటికెల వరకు కారంని ఇలా చల్లుకోవాలండి, లేదా మీరు చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైనా సరే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక 15 మినిట్స్ అంటే ఒక 15 నిమిషాల పాటు మనం మూత తీయకుండా అలాగే వదిలేయాలండి, చాలు, ఇంకేం లేదు. చూసారు కదా, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 15 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్ పక్కకు తీసుకొని ఇలా ఒకసారి రౌండ్గా ట్యాప్ చేసుకుంటూ కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి డంప్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూసారుగా, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఉప్మా రవ్వ తింటాకి ఇష్టపడిన వాళ్ళకి ఇలాగ చక్కగా చేయండి, స్పాంజీగా. ఇది పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సాస్తో కానీ సర్వ్ చేయొచ్చు. నేనైతే పల్లీల చట్నీ తీసుకున్నానండి. చూశారు కదా, ఉప్మా రవ్వతో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ స్నాక్ ఎలా చేసుకోవాలో, స్నాక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈసారి ఉప్మా కాకుండా ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా. ఇంట్లో వాళ్ళు సూపర్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.